మన న్యాయ వ్యవస్థకి చేతులెత్తి మొక్కుతున్నా ఇక్కడైనా ఉన్నోడిని లేనోడిని సమానంగా చూడడం నేర్చుకోండి. లింగమనేని సంజుష్ 21 ఇయర్ జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కొడుకు లైఫ్ స్టైల్లో సేల్స్ గర్ల్గా పనిచేస్తున్న భారతి ముఖి అనే అమ్మాయి రోడ్ క్రాస్ చేస్తుంటే ర్యాష్గా డ్రైవింగ్ చేసి లగ్జరీ కార్ ఆస్టిన్ మార్టిన్ 3 కోట్ల పైనే ఉంటుంది ఆ కార్ కాస్ట్, ర్యాష్గా నడిపి గుద్ది ఆమె అక్కడికక్కడి చనిపోయింది. తప్పించుకునే ప్రయత్నం చేసిండు. అక్కడ ఉన్న జనాలు వీడియోలు ఫోటోలు తీసి హాస్పిటల్లో జాయిన్ చెయ్యి అన్నప్పుడు అతను హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే డిక్లేర్ డెడ్. 6 రోజుల పాటు అతని పేరు కూడా బయటికి రాలేదు. అంటే తెలంగాణ పోలీసులు ఎంత ఎఫిషియెంటో అర్థం చేసుకోండి. అతని పేరు బయట రాకుండా కాపాడిండ్రు. అదృష్టం బాగుండి అక్కడ ఫోటోలు వీడియోలు తీసిలు కాబట్టి అతని పేరు బయటకు వచ్చింది. జస్ట్ ఇమాజిన్, మనలో ఎవరైనా చిన్న మిస్టేక్ చేసినా ట్రాఫిక్ రూల్ అటు ఇటు పొరపాటు చేసిండ్రు అనుకో, వెంటనే ఫైన్లు చలాన్లు కోర్టు వరకు తీసుకెళ్తారే. అంటే డబ్బున్నోడు ఎంపీ కొడుకు అయితే ఇన్ని రోజుల పాటు ఎన్ని సంప్రదింపులు, ఎంతెంత బిగ్ హెడ్స్ అందరు ఇన్వాల్వ్ అయి ఉంటారు. జనసేన అంటేగా తెలిసిందే, అటు టీడీపీ బీజేపీ అలయన్స్తో ఫామ్ అయిన మహాకూటమి. ఇప్పుడు ఎవరు రియాక్ట్ కారేంది జరిగింది తప్పు అని చెప్పి. అప్పుడు ఒక డాక్టర్ని ఒక మాల్ ఎదురుగా పెద్ద రచ్చ చేసిండు కదా, మరి ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అంత రచ్చ? అండ్ మోర్ ఓవర్ వీళ్ళకి ఏం పొగరో నాకు అర్థం కాదు. ఈ ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళ కొడుకులు పోస్కో కేసులలో అరెస్ట్ అవుతారు, తర్వాత బెయిల్ మీద బయటకు వస్తారు. కొందరైతే అరెస్ట్ కూడా కారు ఈ కేసులో లాగా. వాళ్ళు చెప్తున్న లాజిక్ ఏంటంటే అతను యాక్సిడెంట్ చేసిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లి పోలీసులకు రిపోర్ట్ చేస్తుండు కాబట్టి అతన్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదంటే. ఏవో లొసుగులు ఉంటాయి మన చట్టంలో, ఒకవేళ తప్పించుకొని ఉంటే అప్పుడు అరెస్ట్ చేస్తారంట. అవా అంటే ఒక 26 ఇయర్ అమ్మాయి ప్రాణం ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. ఆ 21 ఇయర్ ఎంపీ కొడుకు అరెస్ట్ అవ్వకుండా ఉండడం ఇంపార్టెంట్. మన పోలీసులు కూడా అదే విధంగా యాక్ట్ చేసిండ్రు. సో కాల్డ్ పొలిటికల్ బిగ్ లీడర్స్ మీరు మీకు సొంత కన్న బిడ్డలనే చక్కగా పెంచలేకపోతున్నారు. మీరేం పాలిస్తారా? 21 ఏళ్ళకే లగ్జరీ కార్ కొనేంత డబ్బతను సంపాదించిండా ఐఎస్ సోకులతోటి ఇట్లా రోడ్ల మీదకి వచ్చి జనాల్ని చంపనికి. పెద్ద పెద్ద బాలీవుడ్ హీరోలు కూడా అట్లనే తప్పించుకుంటారు. నేను కార్ నడపలేదు మా డ్రైవర్ నడిపినా అని చెప్పి వాడి మీద నెట్టడము. అంతే, డబ్బున్నోడికి రక్షణ ఎట్లనే కల్పిస్తుంది మన చట్టం. మామూలు మనిషికి మాత్రం న్యాయం దక్కదు.